రాత్రి మనం ఒక వీడియో చేస్తూ ఏం మాట్లాడుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక దుష్ప్రచారాన్ని, విష ప్రచారాన్ని తప్ప మన దగ్గర వేరే అస్త్రం ఏందీ లేదు. దానిని విచ్చలవిడిగా వాడేయండి. ఎన్ని కేసులున్నా, ఎన్ని ఇష్యూస్ వచ్చినా మనమే అధికారంలోకి వస్తాము, తర్వాత చూసుకుందామని చెప్పి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరికీ కూడా ఆదేశాలు లాంటివి వెళ్తూ ఉన్నాయి. రకరకాల విష ప్రచారానికి సిద్ధపడుతున్నారు. 3 రోజులు ఏవి నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాత్రి మాట్లాడుతూ ఇంకో విషయం ఏం చెప్పాం? ఆ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి దస్తగిరిని కావాలంటే తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడాడు, ఆయన చెబితేనే వివేకానంద రెడ్డిని చంపినాను అని చెప్పి వాడితో కూడా మాట్లాడిస్తారు, అనుమానం అక్కర్లేదు. అంటే వీళ్ళు అంతవరకు తెగించేస్తున్నారు అని చెప్పి మనం రాత్రి మాట్లాడుకున్నాం. గుర్తుందా? రాత్రి మాట్లాడుకున్నాం. ఈరోజు అదే దస్తగిరితో అదే ఏమంటారు చంద్రబాబు గారి రాజగురు పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక ఇంటర్వ్యూ అట, వాళ్ళతో ముఖాముఖి అట. ఈరోజు ముఖాముఖి అట. మనం రాత్రి మాట్లాడుకున్నాం. ఈరోజు పత్రికలో వాళ్ళ 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 మీడియాలో వచ్చింది, ఆయనతో ఇంటర్వ్యూ అట. దస్తగిరితో ఏమన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు వీళ్ళందరూ తిహార్ జైలుకు పోతారు అని. వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదట పోయేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడాడు. ఏం కామెడీ రాజా! జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడాడు, మనోళ్ళు చెప్పినట్లు చేసే నేను చూసుకుంటాలే అని చెప్పి నాకు అభయం ఇచ్చాడు కాబట్టే వివేకానంద రెడ్డిని చంపేశాను అని చెప్పి ఆయన మాట్లాడినట్లు వీళ్ళు కథనం రాసుకుంటూ వచ్చారు. ఆయనతో ఇంటర్వ్యూ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను. రాత్రి జగనే మాట్లాడాడు ఫోన్లో, ఆయన చెబితేనే చంపేసిన అంటాడు, మీకేం అనుమానం అక్కర్లేదు అని. జస్ట్ ఈరోజు రాత్రి మాట్లాడాము, ఈరోజు తిరిగేసరికి సేమ్ అదే వచ్చేసింది, సేమ్ అదే ఉంది. ఇంకో చూడండి, మనం ఏది కూడా వీళ్ళ గురించి చెప్పేది తప్పు కాదు, మన వీళ్ళ గురించి మాట్లాడేది ఏది అబద్ధం కూడా కాదు. ప్రతిదీ కూడా నిజమే. అలా మాట్లాడడం ఈ విధంగా. అసలు జగన్మోహన్ రెడ్డి ఫోన్ మాట్లాడి ఇట్లా చెప్పిందంటే అంటే నేను చెప్పేది ఎంతకైనా తెగించేసేయాలి, ఎంత విష ప్రచారమైనా జిమ్మేయాలి. ఏదున్నా ఈ 3 రోజులే. ఎంత విష ప్రచారం చెప్పితే అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. ఇటువంటి వాళ్ళు ఇంకా రకరకాల డ్రామా ఆర్టిస్టులు ఎంతమంది వస్తారో, ఎన్ని అంటారో ఈ 3 రోజులు భరించాలి, తప్పదు.